ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందుట్లో కారము, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేయాలి. ఆ తర్వాత హాఫ్ నిమ్మకాయ పిండుకొని, నిమ్మకాయ వేసుకోవడం వల్ల ముక్క అనేది క్రిస్పీగా ఉండిద్ది. ఆ తర్వాత కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముక్కలకి మసాలా అన్నది బాగా పట్టింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కినాక ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే కలిసిపోతాయి. సో ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి. అదే ప్యాన్లో 2 కోడిగుడ్లు పగలగొట్టుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా వేడెక్కినాక ఆ గుడ్డు ముక్కలు, చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకుందాం. చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం రైస్ వండుకోవాలి, అది మర్చిపోయాం. ఆ పక్కన పెట్టాను చూడండి. ఇప్పుడు గుడ్డు ముక్కలు వేగిని అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారము వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాము. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలానే దానికి టేస్టీగా ఉండిద్ది. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా ఈ ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నాకు క్వాంటిటీ ఎక్కువ అయిపోవడం వల్ల వేరే గిన్నె పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం మీకు సరిపడేంత గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైస్ని వేసినాక కొత్తిమీర కూడా వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. అంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.